ఒక ఆస్తికి ఎవ్వరు వారసులు లేకపోతే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? సో మిత్రులారా, మన దేశంలో ఇస్చీట్ అండ్ బోనా వెకెంటియా యాక్ట్ 1974 అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా బోనా వెకెంటియా అనంటే ఏదైనా ఒక స్థిరాస్తికి చట్టబద్ధమైనటువంటి వారసులు లేకపోవడము. ఎవరైనా ఒక వ్యక్తి కష్టపడి ఒక ఆస్తిని సంపాదించాడు అనుకోండి, ఆ ఆస్తిని ఆ వ్యక్తి ఎవరికి వీలునామా రాయకుండా చనిపోయాడు. అతనికి వివాహము కాలేదు, అతనికి భార్య పిల్లలు వారసులు ఎవరూ లేరు. ఇటువైపు తల్లిదండ్రులు లేరు, అటువైపు పిల్లలు లేరు, అత్తగారు వాళ్ళెవరూ లేరు అనుకోండి. అప్పుడు ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అని అంటే సెక్షన్ 5 ప్రకారంగా కలెక్టర్ గారు దీని మీద సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం దాన్ని అమ్ముకునే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది.